హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం విజయవాడ నుంచి గుంటూరు వరకు వెళ్ళే మెమో ట్రైన్లోని. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 67229. మనమైతే ఇప్పుడు విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 10 వైపు అయితే ఉన్నాము. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 10. ఎంట్రీ అవ్వాలంటే ఇలాగ అవ్వాలి మనం. ఈ ట్రైన్ వచ్చేసరికి ఇది ఒక రేక్ షేరింగ్ ట్రైన్ నెంబర్ 17258. కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడ వరకు వచ్చే మెమో ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ ట్రైన్ అయితే విజయవాడ వరకు వచ్చి విజయవాడ తర్వాత గుంటూరుకి వెళ్తుంది అనమాట. 67229గా 9:40కి. ఇప్పుడు టైం వచ్చేసరికి 9 అయింది. 10 వైపు అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 10 వైపు అయితే ఎలా ఉంటుంది, వెయిటింగ్ హాల్ ఉంది, బుకింగ్ ఆఫీస్ కూడా ఉంది. అండ్ టైం వచ్చేసరికి 9 అయింది. 1725 అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వస్తుంది. అదే ట్రైన్ గుంటూరుకి వెళ్తుంది అనమాట. విజయవాడ నుంచి గుంటూరు వరకు మెమో ట్రైన్లో నాకు పడిన ఛార్జ్ వచ్చేసరికి 10 రూపీస్ పడింది అనమాట. నేనైతే యూటీఎస్ యాప్లో తీసుకున్నాను టికెట్. టైం వచ్చేసరికి 9:05 అవుతుంది. విజయవాడ రైల్వే స్టేషన్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అసలు స్టేషన్లో అయితే ఒక ట్రైన్ కూడా లేదు. ప్యాసింజర్ ట్రైన్, గూడ్స్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. అండ్ విజయవాడ వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. అండ్ ఇందులో అయితే 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. రైల్వే గేట్స్ కానీ రైల్వే ట్రాక్స్ కానీ క్రాస్ చేస్తున్నప్పుడు కొంచెం చూసుకుని దాటండి. మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ట్రాక్స్ మీద ఉన్నప్పుడు ఫోన్స్ అయితే వాడొద్దు. అండ్ మన స్టేషన్స్ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకుందాం మనం. 1725 వచ్చింది. కాకినాడ నుంచి విజయవాడ వరకు వెళ్ళేది. ఇప్పుడు బోర్డు మార్చారు చూసారా. ఈ మెమోలైనా వాష్రూమ్స్ ఉంటాయో లేవో చూడాలి. అండ్ ఛార్జింగ్ సాకెట్స్ కూడా నాకు ఎందుకో ఉంటాయి అనిపిస్తుంది. కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళందరూ డీబోర్డ్ అయిన తర్వాత మనం బోర్డ్ అవ్వాలి. ఈ కర్చీఫ్ మందే అనమాట. అయినా మన పిచ్చిగానే మన సీట్లో కానీ కూర్చుంటామా. సీటింగ్ రేషియో వచ్చేసరికి 3:2 సీటింగ్ రేషియో అయితే ఉంది. అండ్ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక మంచి విషయం. ఈ రేట్లో అయితే ఉంది. మరి వాష్రూమ్స్ ఉన్నాయో లేవో చెక్ చేయాలి. అన్ని మెమోస్లో ఉన్నట్టు కానీ ఈ మెమోలో కూడా సీటింగ్ రేషియో అయితే సేమ్ ఉంటుంది. 3:2 సీటింగ్ రేషియో అయితే ఉంది. అండ్ వాష్రూమ్స్ ఉన్నాయి, ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. బెటర్ ఇది. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే మెమో ట్రైన్ వచ్చేసరికి కాకినాడ నుంచి విజయవాడకి 17258 ఎక్స్ప్రెస్గా వచ్చింది. అండ్ విజయవాడ నుంచి గుంటూరుకి 67229గా వెళ్తుంది. అండ్ గుంటూరు నుంచి రేపల్లికి ప్యాసింజర్గా వెళ్తుంది. మళ్ళీ రేపల్లి నుంచి తెనాలికి కూడా ప్యాసింజర్గా అయితే వస్తుంది అనమాట. మెమో ట్రైన్స్ వచ్చేసరికి 1995లో అయితే స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ మెమో ట్రైన్ వచ్చేసరికి 15th జూలై 1995లో అసన్సోల్ నుంచి ఆంధ్రా సెక్షన్ వరకు అయితే నడిచింది. ఆ తర్వాత 22nd జూలై 1995లో అయితే ఖరగ్పూర్ నుంచి టాటానగర్ వరకు అయితే నడిచింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో అయితే తీసుకొచ్చారు. 12th సెప్టెంబర్ 1995లో ఢిల్లీ నుంచి పానీపట్ మధ్య అయితే తిరిగిందనమాట. ఆ తర్వాత నుంచి అయితే దీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వచ్చారు. బాయ్. మనం వచ్చేసరికి ఆన్ టైం డిపార్చర్ అయితే అయిపోయాము 9:40కి. బాయ్ విజయవాడ. స్టేషన్ కోడ్ BZA. మనం వచ్చేసరికి లాస్ట్ కంపార్ట్మెంట్లో ఉన్నాము. అమ్మవారి ఆలయం అది, విజయవాడ కనకదుర్గమ్మవారి ఆలయం. వెల్కమ్ టు కృష్ణా రివర్.
ఫస్ట్ టైము ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేయడం. డ్యామ్ అవతల వాటర్ అయితే ఫుల్గా ఉంది, ఇటుపక్క అయితే బాగా ఎండిపోయి ఉంది. కానీ అక్కడైతే ఫోటోషూట్ అవుతుంది. అయిపోయింది కృష్ణా నది. మనం కృష్ణా కెనాల్ జంక్షన్ స్టేషన్ అవుటర్లో ఉన్నాం. వెల్కమ్ టు కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి మనం ఎగ్జాక్ట్గా 10 o'clock వచ్చాం. స్టేషన్ మొత్తం రెనోవేషన్లో ఉన్నట్టుంది. కృష్ణా కెనాల్లో 1 minute హాల్ట్ తర్వాత మనం వెంటనే స్టార్ట్ అయిపోయాం. మనం ఎలా టువర్డ్స్ రైట్ సైడ్ కట్ అయిపోతాము, అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే చెన్నై వెళ్ళే మెయిన్ లైన్. చీరాల, ఒంగోలు, గూడూరు, నెల్లూరు ఆ లైన్ అది. థర్డ్ లైన్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి టువర్డ్స్ మనం రైట్ సైడ్ వెళ్ళిపోతాము. ఇలా వెళ్ళిపోతే గుంటూరు వెళ్ళే లైను, అదే మనం వెళ్ళే లైను. అలా స్ట్రైట్గా మీకు కనిపిస్తుంది చూసారా ట్రాక్స్, ఆ ట్రాక్స్ ద్వారా వెళ్ళిపోతే చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు. గూడూరు నుంచి మళ్ళీ సపరేట్ చెన్నై లైను, సపరేట్ రేణిగుంట లైను. ట్రైన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా తీసుకుంటుందో. లాస్ట్లో ఉంటే మాత్రం ట్రైన్ ఇలా బ్యూటీగా చూడొచ్చు కర్వ్స్లో. అక్కడ ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది. మంగళగిరి అనే స్టేషన్ నుంచి కూడా డిపాచర్ అయిపోయాము 10:15కి.
ఇది వచ్చేసరికి నంబూరు హాల్ట్. ట్రైన్ వచ్చేసరికి ఇక్కడికి 10:26కి వచ్చింది. నంబూరు అనే హాల్ట్ నుంచి 10:40కి డిపార్చర్ అవుతున్నాము మనం. నంబూరు స్టేషన్ దాటగానే పెద్ద కాకాని హాల్ట్ వచ్చేస్తుంది. 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది డిస్టెన్స్. పెద్ద కాకాని. పెద్ద కాకాని హాల్ట్ నుంచి డిపార్చర్ అయిపోయాం మనం 10:47కి. వీళ్ళందరూ మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే. తర్వాత మన స్టేషన్ వచ్చేసరికి గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. పెద్ద కాకాని నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది. గుంటూరు నుంచి అయితే ఒక ట్రైన్ అయితే బయటకు అయితే వచ్చింది. అక్కడ వచ్చేసరికి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అయితే ఉంది. అది అలా తెనాలికి అయితే వెళ్ళిపోతుంది ఆ ట్రాక్, గుంటూరుని బైపాస్ చేసుకుని. విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్ ఉంది కదా, ఆ ట్రైన్ అయితే అలాగే వెళ్తుంది. న్యూ గుంటూరు నుంచి తెనాలి. గుంటూరు కోచ్ డిపో ఏరియా అది. అందులో వచ్చేసరికి రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ ఉంది. మెయింటెనెన్స్ చేస్తున్నారు, క్లీనింగ్ అది. సిడిఓ నుంచి ఒక ట్రైన్ అయితే బయటకు తీసుకెళ్తున్నారు. ఏ ట్రైన్ అనుకున్నారు? గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్. వన్ 172, 61 and 62. గుంటూరు నుంచి 172, 61, తిరుపతి నుంచి 172, 62. అండ్ గైస్, మనమైతే గుంటూరు జంక్షన్కి అయితే చేరుకున్నాము 11 o'clockకి. 10:55 ఇస్ ద రైట్ టైం అనమాట. 5 minutes డిలేతో అయితే గుంటూరు స్టేషన్కి అయితే చేరుకున్నాము. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్. అండ్ గుంటూరు నుంచి రేపల్లికి వెళ్ళే వ్లాగ్ కూడా వచ్చేస్తుంది. స్టే ట్యూన్.